ఇప్పుడు మీకు డైరెక్షన్ మీద ఎప్పుడొచ్చింది ఇంట్రెస్ట్ అనేది? చిన్నప్పటి నుంచి కథలు బాగా చెప్పేవాడిని ఇంట్లో. పవన్ కళ్యాణ్ గారు అబ్బాయిని లాంచ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. కిరానందన్. నేను సినిమాల్లో సక్సెస్ అవ్వకపోతే మా ఇంట్లో వాళ్ళు నన్ను తిట్టుకోవడం కంటే ఆయన ఎక్కువ తిట్టుకుంటాను. యాక్టింగ్ గురించి కాకుండా యాటిట్యూడ్ చూసి ఫ్యాన్ అవుతాను. బ్యూటీ ఈజ్ ఎ బ్యూటిఫుల్ మూవీ అండి. ఇప్పుడు డైరెక్టర్స్కి రెస్పెక్ట్ ఉందా ఇండస్ట్రీలో? అవన్నీ ఉంటేనే నీకు కిక్ ఉంటుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు గోల్డ్ టీవీ. నేను మీ గ్రేసీ. ఇప్పుడైతే మనతో మన స్టూడియోలో ఉన్నారు యంగ్ బోల్డ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ మనకి గీతా సుబ్రహ్మణ్యం 1, 2, 3 హలో వరల్డ్, అలాగే రీసెంట్ గా చూసుకున్నట్టే భలే ఉన్నాడే. అండ్ ఇప్పుడు బ్యూటీ మూవీ మన ఫేవరెట్ అయిన గీతా సుబ్రహ్మణ్యం తీసిన డైరెక్టర్ నాతో ఇప్పుడు మాట్లాడబోతున్నంటే నాకే పిచ్చ ఎక్సైట్మెంట్ లో ఉన్నాను. అండ్ ఆయనతో ఇంకా మాట్లాడి ఎన్నో విషయాలు తెలుసుకుందాం. హాయ్ వర్ధన్ గారు. హాయ్ అండి. ఎస్, ఫస్ట్ మీరు ఇండస్ట్రీలోకి ఎప్పుడు ఎన్ని ఇయర్స్ అయింది మీరు ఇండస్ట్రీలోకి వచ్చి? 2015. ఆల్మోస్ట్ 10 years. ఇండస్ట్రీ అన్నాను కానీ ఎగ్జాక్ట్ ఇండస్ట్రీకి వచ్చింది మాత్రం 2022, 2022. ఓకే, ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఇండస్ట్రీకి వచ్చారు. డెబ్యూట్ మూవీ అంటే భలే ఉన్నాడే, రాజ్ తరుణ్తో లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది. అండ్ మా అందరి ఫేవరెట్ ఫస్ట్ గీతా సుబ్రహ్మణ్యం గురించి అయితే నేను మాట్లాడేస్తాను. ఫస్ట్ ఆ సిరీస్ తీస్తున్నప్పుడు మీకు తెలుసా ఇంత పెద్ద హిట్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేశారా? అండి, లైక్ ఒక మంచి జెన్యున్ కాజ్తో స్టార్ట్ చేసాం. ఆడియన్స్కి ఆటోమేటిక్గా రీచ్ అయింది. కాస్టింగ్ కానీ అంత న్యాచురల్ గా అసలు మన ఇంట్లో జరుగుతున్నట్లే ఉంటాయి అంత సిచ్యువేషన్. మూమెంట్స్ అన్నీ అవే. మనోజ్ దర్శిని కూడా గీతా సుబ్రహ్మణ్యంగా బాగా చేశారు. సూపర్. అంటే ఆడవల్లే సినిమా సిరీస్ హిట్ అయింది అనేది కూడా ఉంది. సో ఐ యాక్సెప్ట్, దే డిడ్ వెరీ గుడ్ జాబ్. ఆ గీతా సుబ్రహ్మణ్యం 1, 2తో పోలిస్తే ఆ 3 అంత హిట్ అయిందా? 3 హిట్ అయింది కానీ మధ్యలో 2 అంత వర్కౌట్ అవ్వలే. ఓకే, 3 ఈజ్ గుడ్, 1, 3 ఈజ్ గుడ్, 2 డింట్ వర్కౌట్. స్టార్టింగే సిరీస్ తో స్టార్ట్ చేశారు మీరు కెరియర్. ఇప్పుడు మీకు డైరెక్షన్ మీద ఎప్పుడు వచ్చింది ఇంట్రెస్ట్ అనేది? చిన్నప్పటి నుంచి కథలు బాగా చెప్పేవాడిని ఇంట్లో. దాన్నే ఓకే, ఎలాంటి కథలండి? అంతే కదా, ఇంట్లో ఏం చెప్తాం, బోల్డ్ కథలు చెప్తాం. ఓకే, అంటే మీరు స్టూడెంట్ పరంగా వస్తే టాపరా లేకపోతే బ్యాక్ బెంచర్ స్టూడెంట్? బ్యాక్ బెంచర్, క్లియర్ బ్యాక్ బెంచర్. ఓకే, అంటే చదువు విషయం మీద ఓన్లీ కథలు అప్పటి నుంచే? అంతే, చిన్నప్పటి నుంచి. ఏ ఏజ్ లో వచ్చింది మీకు ఈ డైరెక్షన్ మీద ఇంట్రెస్ట్ అనేది? ఇంజనీరింగ్ కాలేజ్, ఇంజనీరింగ్ లో వచ్చింది. ప్రియదర్శిని అని సూళ్ళూరుపేట దగ్గర చదివాను, అక్కడ నుంచి. ఓకే, అండ్ అప్కమింగ్ ప్రాజెక్ట్ బ్యూటీ గురించి కొంచెం ఏమైనా షేర్ చేసుకుంటారా? బ్యూటీ ఈజ్ ఎ బ్యూటిఫుల్ మూవీ అండి. చాలా బాగా వచ్చింది ప్రోడక్ట్. ఓకే, మేజర్ అసెట్ మాకు విజయబుల్ కానీ అని ఇప్పుడు వరకు మాకు మోషన్ పోస్టర్ ఇచ్చినప్పుడు కానీ టీజర్ వదిలినప్పుడు కానీ బాగా పాజిటివ్ అయ్యాను. ఆయన ఇంతకు ముందు వర్క్స్ కూడా చాలా బాగుండే కదా. మొన్న కోర్ట్ వచ్చింది కదా, కోర్టులో బీజిఎం మొదలుకొట్టాడు. ఉన్న 2 సాంగ్స్లో ఒక్క సాంగ్తో సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళాడు. హీ హ్యాస్ దట్ స్ట్రెంత్. అందువల్లే మాకు ఎక్కువ డిస్కషన్స్ ఉండవు. ఎందుకంటే ఒక కాన్ఫిడెంట్గా అతను చేయగలడు అని అన్నప్పుడు ఎక్కువ పోక్ చేసి వేస్ట్ కదా. హీ డూ గుడ్. మ్యూజిక్ అనేది ఒక బలం అని చెప్పొచ్చు మరి మూవీకి. అంటే అంకిత్ కోయ్ అయితే మారుతి నగర్ సుబ్రహ్మణ్యం, అంకిత్ ఈజ్ వెల్ నోన్. అవును, కాకపోతే ఏంటంటే ఈ మూవీలో చేసినంతగా ఇప్పుడు వరకు ఎక్కడ చేయలేదు. ఈవెన్ దానికి ముందు చేసినారు కదా సినిమా, ఒక ప్రాపర్ హీరో, అరే ఈయన పెట్టి మనం డబ్బులు పెట్టొచ్చురా అనేలాగా ఈ సినిమాలో చేశాడు. యూ విల్ సీ దట్ హీస్ కంప్లీట్ పొటెన్షియాలిటీ. బాగా పిండేశాం. చాలా టాలెంటెడ్. హీస్ వెరీ టాలెంటెడ్. డిఫాల్ట్ ఓడింగ్స్ ఉంటాయి కదా, ఒక డిక్షనరీలో డిఫాల్ట్ టాలెంటెడ్, గ్రౌండ్ టు ఎర్త్ అన్నింటినీ వచ్చు మనవాడికి. డిస్కస్ చేస్తాడు కాన్సెప్ట్ గురించి, ఏంటన్నా ఎలా చేద్దామని డిస్కస్ చేస్తాడు. మేమంతా ఒక టీం వర్క్ లాగా వెళ్ళాం. హీరోయిన్ కూడా షీఈస్ నీలాకి అని, బేసికలీ తెలుగు అమ్మాయి కానీ వాళ్ళు భువనేశ్వర్లో సెటిల్ అయ్యారు. సో అక్కడ నుంచి మనకేంటంటే ఒక గర్ల్ నెక్స్ట్ డోర్, మన అమ్మాయి, మా ఇంట్లో పాప లాగా ఒక అమ్మాయి కావాలి. అమ్మాయి టెర్రిఫిక్గా చేసింది. వచ్చిన తర్వాత షీల్ బి టాక్ ఆఫ్ టౌన్. ఇప్పటిదాకా మీరు డైరెక్షన్ కెరియర్లో కానీ ఇండస్ట్రీ కెరియర్లో విన్న బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏంటి? నా మోస్ట్ ఆఫ్ ద మై కాంప్లిమెంట్స్ ఫర్ గీతా సుబ్రహ్మణ్యం. వన్.
అండ్ దెన్ మాకు బేసికల్లీ బ్యూటీ అనే మూవీకి వస్తే ప్రాజెక్ట్ హెడ్స్ ఉన్నారు, లైక్ మారుతి గారు కానీ ఓకే ప్రసాద్ నిమ్మకాయల్ గారు అని హీఈస్ జీ వైస్ ప్రెసిడెంట్. ఓకే సో ఆయన సినిమాని స్టార్టింగ్ ఓన్ చేసుకొని స్టార్టింగ్ వర్కౌట్ చేసింది ఆయన. ఆయనతో జర్నీ చేసినప్పుడు ద వే నేను ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేసుకొని వచ్చి చూస్తున్నప్పుడు హీ ఫెల్ట్ సో హ్యాపీ అండ్ బాగా తీసుకొస్తున్నావు అని అన్నప్పుడు నేను ఐ ఫెల్ట్ సో హ్యాపీ బికాస్ విత్ ఆల్ హీస్ గైడెన్స్ వి డిడ్ రియల్లీ గుడ్. ఆ కాంప్లిమెంట్ నచ్చింది నాకు, ఎందుకంటే ఆయన చాలా సినిమాలు చేస్తున్నారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కానీ అండ్ జీ హెడ్గా కానీ చాలా చేస్తున్నారు. అలాంటి ఆయన దగ్గర నుంచి కాంప్లిమెంట్ అని అంటే ఇట్ విల్ బి వెరీ గుడ్. అండ్ చిన్న కాంప్లిమెంట్ ఫర్ గీతా సుబ్రహ్మణ్యం, ఇట్స్ నాట్ కాంప్లిమెంట్ బేసికల్లీ, ఐ డెంట్ టేక్ ఇన్ యాజ్ ఎ కాంప్లిమెంట్. ఒక ఎపిసోడ్ కొంచెం డిలే అయింది, ఒక ఫోన్ వచ్చింది నాకు. ఫోన్ వస్తే సార్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, కొంచెం టైం పడుతుంది ఒక 1 hour, మా పాప ఇంకా భోజనం చేయకుండా చూస్తుంది సార్ అంటే నాకు నవ్వు వచ్చింది. క్యూట్ అసలు. భోజనం చేయకుండా కూర్చుంటే 2 దెబ్బలు వేసి భోజనం పెట్టాలి కానీ నాకు భోజనం చేస్తారు ఏంటంటే లేదండి ఈ వారంలో రిలీజ్ ఉంది కదా, అదే ఈ రోజు రిలీజ్ ఉంది కదా. ఓకే, ఇట్స్ ఐ టుక్ ఇట్ యాజ్ ఎ కాంప్లిమెంట్, హ్యాపీ. అలాగే గుడ్తో పాటు బ్యాడ్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. అలాగే బ్యాడ్ కామెంట్స్ ఆర్ కాంప్లిమెంట్స్ ఏమైనా? కామెంట్స్ అంటూ ఏమి ఉండవండి, అంటే బ్యాడ్ కామెంట్ ఐ వోంట్ కన్సిడర్, ఐ టేక్ ఇట్ యాజ్ ఎ ఫీడ్బ్యాక్. దట్స్ ఓకే, దట్ ఈస్ హిజ్ ఒపీనియన్ అని తీసుకుంటాను అంతే. అంటే ఇప్పుడు భలే ఉన్నాడే చేశాను, భలే ఉన్నాడేలో ఐ వర్క్డ్ విత్ సంగీత శ్రీనివాస్ గారు, పెద్ద అభిరామి గారు, పెద్ద పెద్ద కాస్టింగ్, మంచి కాస్టింగ్తో చేశాను. ఆ సినిమా సంహౌ జనాల దాకా వెళ్ళలేకపోయింది, లైక్ బికాస్ ఆఫ్ ప్రమోషన్స్ ఆర్ వాట్ ఎవర్ వెళ్ళలేకపోయింది. దాంట్లో అందరూ 1 or 2 people wrote something fine, good enough, that's your opinion అనుకుంటాం. యాజ్ ఎ డైరెక్టర్గా సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ఈ రెండింటిని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? రెండింటిని హ్యాండిల్ చేసే అంత స్టేచర్ ఇంకా రాలేదు నాకు. సక్సెస్ అనేది రెండు ఓకే, భలే ఉన్నాడే అనేది కనపడకపోయినప్పుడు ఐ టుక్ 2 hours వెళ్ళాను, రూమ్లో కూర్చున్నాను, కాసేపు ఆలోచించుకున్నాను, కమాన్ మూవ్ ఆన్ అనుకొని మేడం ఐఎమ్ సో పాజిటివ్ పర్సన్, ఐ విల్ మేనిఫెస్ట్ మై సెల్ఫ్, లెట్స్ మేక్ ఇట్ నెక్స్ట్, వాట్స్ నెక్స్ట్ అని ఎక్కువ ఆలోచించాను. ఇప్పుడుండే కాంపిటేటివ్ ఫీల్డ్, డైరెక్షన్ అనేది కాంపిటేటివ్ ఫీల్డ్. అసలు కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు, మనకంటే టాలెంటెడ్ రావచ్చు, మనకంటే టాలెంట్ లేకపోయినా వాళ్ళు ఇండస్ట్రీ హిట్ కొట్టచ్చు. మరి ఇంత కాంపిటీషన్లో మీరు ఎలా నిలదొక్కుకోవాలి అని ఒక ప్లాన్ ఏదైనా ఉందా? నథింగ్, నో ప్లాన్, ప్యూర్ టాలెంట్, గో విత్ ఫ్లో, ప్యూర్ టాలెంట్. అంటే మన దగ్గర ఉంటే ఖచ్చితంగా విల్ సర్వైవ్, యూ జస్ట్ బిలీవ్ యువర్ సెల్ఫ్ అంతే. నేను నువ్వు నమ్ముకో. లైక్ నా కెరీర్ అలాగే స్టార్ట్ అయింది, ఐఎమ్ హియర్ నౌ. నేను బేసికల్ ఐటీ బ్యాక్డ్రాప్, ఒక 17 years నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేశాను. సో ఐఎమ్ గుడ్. నెక్స్ట్ ఇంకా బ్యూటీ తర్వాత ఏదన్నా? ఐ హ్యావ్ ఫ్యూ లైన్డ్ అప్, బట్ కొంచెం ఐఎమ్ టార్గెటింగ్ ఫర్ ఎ బిగ్ స్టార్ పాన్ ఇండియా. నో చిన్న చిన్న లీక్స్ అన్నా ఇవ్వండి మాకు కొంచెం. లేదు, ఒక మంచి స్టార్ కోసం ట్రై చేస్తున్నాను. ఓకే, డ్రీమ్ అని అంటే ఏమన్నా ఉంటే అంటే పవన్ కళ్యాణ్ గారు అబ్బాయిని లాంచ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఓకే, కిరానందన్ డన్. ఇండస్ట్రీలో మీ ఫస్ట్ ఎంట్రీ గీతా సుబ్రహ్మణ్యంతోనే అయ్యింది. ఎస్, అదే ఫస్ట్. నో, ఇఫ్ యూ కన్సిడర్ గీతా సుబ్రహ్మణ్యం యాజ్ పార్ట్ ఆఫ్ ఇండస్ట్రీ అని అంటే నేను 2015లో వచ్చినట్టు. ఐఎమ్ నాట్ కన్సిడరింగ్, దోస్ ఆర్ ఆల్ ఓటీటీ సిరీస్లు కాబట్టి దోస్ ఆర్ ఆల్ ఓన్ కమ్స్ అండర్ ఇండస్ట్రీ. ఇండస్ట్రీస్ భలే ఉన్నాడే నెక్స్ట్ నౌ బ్యూటీ. దానికి ముందు అన్నీ ఓటీటీ సెక్టర్ని ఫిల్మ్ సర్కిల్లో వి కాంట్ మిక్స్ కదా. సో అందువల్ల అలా అయితే 2015లోనే వచ్చినట్టు. ఐ మీన్ నేను వర్క్ చేసుకుంటూ డెవలప్ చేసిన ప్రాజెక్ట్స్ అవన్నీ. హలో వరల్డ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? ఇట్స్ వెరీ గుడ్. నిహారిక గారు జీ ప్రాజెక్ట్ అంతా మంచి పాజిటివ్ పీపుల్ ఉన్నారు, బాగా చేసాం. అంటే ఇట్స్ ఆల్ మై ఓన్ స్క్రిప్ట్స్, అంటే నా ఓన్లో నేను ఐటీలో వర్క్ చేసేటప్పుడు తీసుకున్న సినారియోస్ అన్ని తీసి అక్కడ ఎగ్జిక్యూట్ చేశాను. ఓకే, మీరు ఐటీ ఫస్ట్ డైరెక్షన్ కంటే ముందు సాఫ్ట్వేర్ డెవలపర్ అండ్ ప్రాజెక్ట్ మేనేజర్. నేటివ్ అంతా ఎక్కడండి? మన నెల్లూరు. నెల్లూరు, మీది నెల్లూరు, మాది నెల్లూరు. ఎస్. అండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే సపోర్టివ్ ఎలా ఉండే? వైఫ్ మొత్తం మా మదర్ ఎడ్యుకేషన్ వైజ్ మా మదర్ బాగా సపోర్ట్ చేశారు. అంటే మనం పెద్ద చదివిన వాళ్ళం కాదు, మాకున్న ఫైనాన్షియల్ దాన్ని కూడా బియాండ్ తెచ్చి ఒక పేమెంట్ సీట్ కట్టి నన్ను ఇంజనీరింగ్ చదివించారు. దెన్ పెళ్ళైన తర్వాత సినిమాలు అని అంటే వైఫ్ లేకపోతే మనం 100%, లేకపోతే చేయలేం.
ఇట్స్ క్వైట్ ఇంపాసిబుల్. అంటే నేను పెళ్ళికి ముందే చెప్పా వెళ్తాను సినిమాల్లోకి, ఎప్పుడు వెళ్తానో తెలియదు. లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? కైండ్ ఆఫ్ మిక్సింగ్. మేము అరేంజ్ వీ చేసుకున్నాం. వాంట్ దట్ స్టోరీ. ఇప్పుడు మేము అరేంజ్ చేసుకున్నాం. ఓకే, అంటే లవ్వే అయితే. నో ఇట్స్ నాట్ లవ్. మ్యాట్రిమోనియల్ అమ్మాయి పిక్ చూశాను. ఓకే, మ్యాట్రిమోని వాడికి డబ్బులు ఎందుకు కట్టాలని చెప్పేసి అప్పుడు మా జనరేషన్లో ఆర్కుట్ అని ఒకటి ఉండేది, దాంట్లో ఎక్స్ప్లోర్ చేశాను. అమ్మాయి కాంటాక్ట్ పట్టుకున్నాను. ఓకే, దెన్ ఐ మెసేజ్ హర్ ఇన్ యాహూ అనేది ఒకటి ఉండేది, మెసెంజర్ ఉండేది. దెన్ షీ రెస్పాండెడ్, దెన్ వీ స్టార్టెడ్ పులిహోర. అయిపోయింది, మేము ఫిక్స్ చేసుకున్నాం మ్యారేజ్. అరేంజ్ కమ్ లవ్ కూడా అనొచ్చు అయితే. డైరెక్ట్ ఎంగేజ్మెంటే, ఫస్ట్ మీట్ ఎంగేజ్మెంట్. ఓకే, ముందు కలవలేదు. అందరినీ మా వాళ్ళని ఒక 30 మందిని వేసుకెళ్ళిపోయాను. మా వాళ్ళకి అర్థం కాలేదు, ఇటు దేనికి తీసుకెళ్తున్నాడు, పెళ్లి చూపులకి ఎంతమంది ఉంది కానీ. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంగేజ్మెంట్ అనగానే ఇలా చూశాను నా వైపు. ఓకే, అంతే, అయిపోయింది. ఇంకేం ఎక్కువ పెట్టుకోదు, ఇంకేం గొడవలు ఏం లేవు, మొత్తం పాజిటివ్. ప్లీజ్ పీస్ అంత. సూపర్ అండి, అసలు మీ స్టోరీ తీయచ్చు సినిమాకి. అంటే మా ఆవిడ కాపీ రైట్స్ అడుగుతుంటది, గీతా సుబ్రహ్మణ్యం కాపీ రైట్స్. అవునా? ఇంట్లో జరిగి అన్ని తీసుకుపోయి అక్కడ పెట్టేస్తామని. డన్. అందుకని అంత అది న్యాచురలిస్టిక్ గా వచ్చింది. ఎందుకంటే అందుకనమాట రియల్ లైఫ్ ఇన్సిడెంట్. ఐ అబ్జర్వ్ పీపుల్, లైక్ ఇందాక మీరు ఎలా మాట్లాడుతున్నారు, ఎలా కూర్చున్నారు అనేది అబ్జర్వ్ చేస్తాను, ఎలా మాట్లాడుతున్నారు. గీతా సుబ్రహ్మణ్యం ఈజ్ ఆల్ అబౌట్ దట్. అంత క్యూట్ గా మీ ఇద్దరు కూడా అట్లా ఉంటారనమాట. అంతే, అంటే నేను మా ఫ్యామిలీనే కదా, పక్క ఫ్యామిలీని కూడా అబ్జర్వ్ చేస్తాను. అయ్యయ్యో, ఓకే దెన్. మీకుండే ఇరిటేటింగ్ హ్యాబిట్ ఏంటండి? ఇరిటేటింగ్ హ్యాబిట్ చాలా ఉన్నాయి, అన్ని ఇరిటేటింగ్ ఉంటాయి. సరే అన్ని చెప్పండి, ఒక 3-4 చెప్పండి. ఎక్కువ తింటా. ఫుడీ. కుకింగ్ ఓన్లీ నా వైఫ్ ఈస్ గుడ్ కుక్. ఓ సూపర్. నెల్లూరు చేపల పులుసు అయితే మాకు నెక్స్ట్ లెవెల్. తను కూడా నెల్లూరేనా? నో షీస్ ఫ్రమ్ వైజాగ్, నా కోసం నేర్చుకుంది. ఓకే సూపర్. ఫ్రీ టైంలో ఏం చేస్తుంటారు? ఈ స్క్రిప్ట్ వర్క్స్ అవన్నీ కాకుండా ఫ్రీ టైంలో ఏం చేస్తుంటారు? నేను జిమ్కి వెళ్తాను, గేమ్స్ కొంచెం ఎక్కువ స్పెండ్ చేస్తాను జిమ్లో. ఇంత బిజీ షెడ్యూల్ ఉంటుంది కదా, డైరెక్టర్ అంటేనే బిజీ షెడ్యూల్. మరి ఇంత బిజీ షెడ్యూల్ ఫ్యామిలీకి అంటూ ఒక టైం కేటాయించడం ఇలాంటి ఏమైనా? ఇట్స్ ఎ బిగ్ కంప్లైంట్ ఫ్రమ్ ఎవ్రీ ఫ్యామిలీ, బట్ ఐ యామ్ ట్రైయింగ్ మై బెస్ట్. ఆ సాటిస్ఫాక్షన్. డన్. సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ ఉంటారా? పర్లేదు. ఓకే, మొత్తం ఐ విల్ ట్రై టు కట్ డౌన్. ఎందుకు అట్లా? ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం అండి. ఓకే డన్. ఒక 3 ముక్కల్లో మీ లైఫ్ గురించి చెప్పండి అంటే ఏం చెప్తారు? 3 ముక్కల్లోనా? అనుకున్నాను, చేస్తాను, కొడతాను. సూపర్. ఎస్. డైరెక్షన్ కాకుండా ఇటు సైడ్ అసలు డైరెక్షన్ ఫీల్డ్కి రాకుండా ఉంటే ఏ ఫీల్డ్ ఎంచుకునేవాళ్ళు? ఐ వాజ్ ఇన్ ఐటీ. ఐటీ అంటే గోల్ అదేనా? ఇట్స్ నాట్ గోల్. ఆ టైంలో గొర్రెలు మందే. ఓకే, ఆ టైంలో మా టైంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఇంకేముంది, అలా వెళ్ళామంతే. ఇట్స్ నాట్, దెర్ ఇస్ నో ప్రాపర్ గోల్. బీటెక్ ఇంజనీరింగ్ వచ్చింది, బెంగళూరులో సెటిల్ అయ్యాము, ఆన్ సైట్కి వెళ్ళాం. ఓకే, డిఫాల్ట్ టెంప్లెట్. మరి అప్పుడు జాబ్ వదిలేసి డైరెక్షన్కి వస్తా అన్నప్పుడు సపోర్ట్ చేశారు? ముందు ప్లాన్ కదా, ఎవ్రీథింగ్ ఈజ్ ప్లాన్. ఓకే, నా లైఫ్ ఆల్మోస్ట్ కొంచెం అదే సినిమా డైలాగ్ ఉంది కదా, కొంచెం రావడం లేట్ అవ్వచ్చు కానీ రావడం మాత్రం పక్కా అని. కొంచెం డిలే అవ్వచ్చు కానీ కొట్టడం పక్కా. సూపర్. మీకు ఇష్టమైన డైరెక్టర్ ఎవరు? రాజమౌళి గారు. ఓకే, ఇన్స్పిరేషన్ కూడా ఆయనేనా? సినిమాల్లోకి రావడానికి అంటే బేసికల్లీ ఈయనవే. నేను సినిమాల్లో సక్సెస్ అవ్వకపోతే మా ఇంట్లో వాళ్ళు నన్ను తిట్టుకోవడం కంటే ఆయన ఎక్కువ తిట్టుకుంటారు. ఓకే, ఆయన ఫస్ట్ అంటారా? ఆయన అనాలంటారు. ఆయన భీమాక్షపతి అనగానే మనం ఇలా లేచాం సినిమాల్లోకి. మీ మీద మీకుండే ఒపీనియన్ ఏంటి అసలు? నా మీద నాకేముంటుందండి, ఐఎమ్ ఫుల్ పాజిటివ్ పర్సన్. కొంచెం కోపం ఎక్కువ అని అంటారు, ఓకే, బట్ సాఫ్ట్ హార్టెడ్ అని నా ఫీల్. ఆ యొక్క క్లిప్ని మీ వైఫ్ చూడకూడదని కోరుకుంటాను. ఇన్ కేస్ మీరు డేట్కి వెళ్ళాల్సి వస్తే ఏ హీరోయిన్తో వెళ్తారు? అది మారుతూ ఉంటుందండి, చిన్నప్పటి నుంచి ఒక్కొక్కరు మారుతూ ఉంటారు. సరే ప్రెసెంట్ అయితే మీనాక్షి చౌదరి. మా ఆవిడ చూసిన ప్రాబ్లం లేదు, షీ నోస్. అయ్యో, ఎంత సపోర్టివ్ వైఫ్ అండి, ఎంత సపోర్టివ్. అసలు ఎవరు ఒప్పుకుంటారండి అసలు? జరగదు కదా, ఇట్ వోంట్ హ్యాపెన్. నేను పోయి మీనాక్షి గారు డేట్కి వెళ్దాం అని అంటే వెళ్దాం అని అంటారా? ఓకే, ఇట్ వోంట్ బి రియల్. మీ ఫస్ట్ క్రష్ ఎవరు? ఫస్ట్ క్రష్ సిమ్రాన్. నేను జోడీ అనే మూవీని వరుసగా 4 times చూశాను వన్ డే. సిమ్రాన్ కోసం, ఇక్కడ ఉన్న పుట్టుమచ్చ కోసం. రియల్ లైఫ్లో మరి? రియల్ లైఫ్లో క్రష్ అని అంటే పెళ్ళి అయిపోయింది కాబట్టి మా ఆవిడ. ఓకే, పెళ్ళికి ముందు ఉంటారు కదా, మారుతూ ఉంటారు. లవ్ స్టోరీస్ ఉన్నాయా పెళ్ళికి ముందు మరి? అంతేమి లేదు. ఐఎమ్ లైక్ ఆర్య, వన్ సైడ్ లవ్. ఓకే, ఎవరికైనా మీరు స్టోరీ చెప్పడం, చాలా రిజెక్షన్స్ ఫేస్ చేసి ఉంటారు కదా, అందులో ఏది చాలా హార్ట్కి తీసుకున్నారు రిజెక్షన్? అవన్నీ నేను గుర్తుపెట్టుకోను.
ఐ ఎంజాయ్ దిస్ ప్రాసెస్. కష్టం లేకుండా ఫలితం రాదని గట్టిగా నమ్ముతాను. ఓకే. అవమానాలు అవన్నీ ఉంటేనే నీకు కిక్ ఉంటుంది. అవేమీ లేకుండా నేను చాలా కష్టపడ్డాను, నేను అక్కడి నుంచి వచ్చాను, వాడు ఇలా అన్నాడు, అతని పొజిషన్లో ఉంటే నువ్వు కూడా అలాగే అంటావు. ఐ డోంట్ మైండ్, ఐ డోంట్ కన్సిడర్ ఇట్ యాజ్ నెగిటివ్. యా. ఇప్పుడు వచ్చిన సినిమాల్లో ఆ సినిమా నేను చేసుంటే ఇంకా బాగా తీసుండేవాడిని అనే మూవీ ఏదైనా నథింగ్ లైక్ దట్. నో నో. ఒక్కటి కూడా ఉంటుంది, అనాలిసిస్ ఉంటుంది. ఆ సీన్ ఇలా చేసి ఉండొచ్చేమో, అలా అనాలిసిస్ ఉంటుంది. కానీ ఇట్స్ నాట్ లైక్ ఆ సినిమా నేను చేస్తుంటే ఇంకా బాగుండే. ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ స్ట్రెంత్, అంతే. ఎప్పుడైనా హీరోగా ట్రై చేద్దాం అనిపించిందా? అసలు అనిపించలేదా? ఓకే. దాని ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్. అయితే ఒక్క మాట పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం మాట్లాడతాం, చాలా ఉంటుంది. అంటే అభిమానం వ్యక్తపరచండి. ఇస్ మ్యాడ్. అంటే బేసికల్లీ కొంతమందికి ఏంటంటే యాక్టింగ్ గురించి కాకుండా యాటిట్యూడ్ చూసి ఫ్యాన్ అవుతాం. ఒక ధోని, ఒక పవన్ కళ్యాణ్. అంటే క్రికెట్లో ధోని మీకు ధోని ఆపేసినప్పుడు మేము క్రికెట్ చూడడం ఆపేసాం. అయ్యో. బట్ ఐ లైక్ ఎస్ఆర్హెచ్ బికాజ్ ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. ఒకసారి ధోని లేడు అని అనుకోండి, నాకు సిఎస్కే లేదు. సూపర్. ఇప్పుడు మీ కెరియర్ మొత్తంలో ఒకరికి థ్యాంక్స్ చెప్పాలి అంటే ఎవరికి చెప్తారు? ఇంకా అంత కెరియర్ రాలేదండి, థ్యాంక్స్ చెప్పాను. ఇప్పటిదాకా ప్రెసెంట్ అయితే ఐ మస్ట్ థ్యాంక్ టు మారుతి గారు. డెఫినెట్గా బ్యాక్ టు బ్యాక్. అంటే ఒక సినిమా చేసిన తర్వాత ఆ సినిమా రిలీజ్ కాకముందే ఇంకో సినిమా చేతిలో పెట్టడం అనేది ఇట్స్ వెరీ హై ఫీట్. చాలామంది నాలాగా వచ్చిన వాళ్ళు ఫస్ట్ సినిమా చేసిన తర్వాత సెకండ్ సినిమా కోసం ఇయర్స్ వెయిట్ చేస్తున్నాను. నాకు నేను మంత్స్ కూడా వెయిట్ చేయాలి. నన్ను పిలిచి ఇమీడియట్గా దానికి ఈనేవే మారుతి గారు ఒక రీజన్ అయితే నిమ్మకాయల ప్రసాద్ గారు ఒక రీజన్. ఆయన నమ్మారు, ఇతను చేస్తాడు, లెట్స్ గో విత్ హిమ్ అని సెకండ్ ప్రాజెక్ట్ పెట్టాడు. సో ఇప్పుడున్న పొజిషన్లో ఐ మస్ట్ థ్యాంక్ టు మారుతి గారు అండ్ ప్రసాద్ గారు ఓవరాల్గా. దానికి ముందు నిహారిక గారు హలో వరల్డ్ నాకు ఇచ్చినందుకు, అండ్ జీ స్టూడియోస్, దే హెల్ప్డ్ మీ అలాట్. ఇంకా ముందు చెప్పాలంటే ఇవన్నీ నా స్టెప్పింగ్స్ అండి. తమిళ మీడియా ఉంది, తమిళ మీడియా గీతా సుబ్రహ్మణ్యం యాక్సెప్ట్ చేయకపోతే ఐఎమ్ నాట్ హియర్. నిహారిక గారు పింక్ ఎలిఫెంట్లో హలో వరల్డ్ చేయకపోతే ఐఎమ్ నాట్ హియర్. దెన్ మారుతి గారు. ఇండస్ట్రీకి అయితే మారుతి గారు, ప్రసాద్ గారు 100% ఐ షుడ్. యాజ్ ఏ డైరెక్టర్గా నెల్లూరు నుంచి ఇంత దూరం మీరు ఒక డైరెక్టర్ అయ్యే స్టేజ్కి వచ్చారు అంటే ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంటారు. ఫ్యామిలీ తరపున కానీ, సొసైటీ తరపున, ఇండస్ట్రీలో కానీ. వాటిలో ఏది మీకు పెద్ద స్ట్రగుల్ అనిపించింది ఇప్పటిదాకా? ఏది? ఐఎమ్ రియల్లీ సారీ, మీకు ఆ సాడ్ మూమెంట్ ఇవ్వలేకపోతున్నాను నేను. ఓకే. అంటే ఇంత కెరియర్ లో ఒక్కసారి కూడా డిడ్ంట్ కన్సిడర్ దట్ యాజ్ ఎ స్ట్రగుల్. తీసుకోరు. ఓకే. మీరు మైండ్ అది కష్టం అనేది తీసుకోను. అది పార్ట్ ఆఫ్ జాబ్ అనుకుంటాను. సూపర్ అండి. ఇప్పుడు నేను దాన్ని కష్టం అనుకుని ఇలా వద్దు, ఈ డ్రామా వద్దంటారు? లేదు, ఆ డ్రామాని తీసుకోను నేను. ఐ డోంట్ లైక్ డ్రామా. ఐ లైక్ టు మేక్ డ్రామా. నా లైఫ్లో డ్రామాని తీసుకోను. అంటే ఇప్పుడు అప్కమింగ్ డైరెక్టర్స్ ఉంటారు కదా, అంటే ఇండస్ట్రీకి రావాలి. ఐఎమ్ ఆల్సో అప్కమింగ్. మీరు ఆల్రెడీ డైరెక్టర్ అండి, బట్ స్టిల్ అప్కమింగ్ అంటారు. ఓకే. మీలాంటి అప్కమింగ్ డైరెక్టర్స్ ఉంటారు కదా, అంటే ఇండస్ట్రీకి రావాలి అని ఒక ప్యాషన్తో, డైరెక్షన్ మీద ప్యాషన్తో ఉంటారు కదా, వాళ్ళకి మీరు ఏదైనా సజెషన్ ఇస్తారా? సేమ్ నేను ఫాలో అయ్యేది, స్ట్రగుల్స్ని ఎక్కువ తీసుకోవద్దు, పార్ట్ ఆఫ్ జాబ్గా అనుకోండి. రిజెక్షన్స్ని తీసుకోండి, దట్స్ ఓకే, నో ప్రాబ్లం. వీ కెన్ మేక్ ఇట్ సమ్హౌ. బికాస్ మీరు ట్రూలీ మిమ్మల్ని నమ్ముకుంటే ఒక పార్ట్ యూ కెన్ డూ ఇట్. ఇప్పుడు డైరెక్టర్స్కి రెస్పెక్ట్ ఉందా ఇండస్ట్రీలో? 100% ఉంది. సక్సెస్ వచ్చిన తర్వాత తేడా ఉంటుంది. సక్సెస్ రాకముందు డైరెక్టర్, సక్సెస్ వచ్చిన తర్వాత డైరెక్టర్. దట్ లైన్ విల్ చేంజ్ ఎవ్రీథింగ్. ఒక్క సక్సెస్. ఒక డైరెక్టర్కి కానీ ఒక హీరోకి కానీ యాటిట్యూడ్ ముఖ్యమంటారా, టాలెంట్ ముఖ్యమంటారా? రెండు ముఖ్యమే, రెండు ఉండాలి. ఏది ఎక్కువ ఉండాలి, ఏది తక్కువ ఉండాలి? టాలెంట్ ఎక్కువ ఉండాలి. యాటిట్యూడ్ యూ షుడ్ మెయింటైన్ ద బ్యాలెన్స్. పట్టు విడుపులు అనేది ఉండాలి, లేకపోతే బ్యాంక్లో బ్యాలెన్స్ అన్న ఉండాలి. డన్. మా గోల్డ్ టీవీ తరపున అప్కమింగ్ డైరెక్టర్స్కి కానీ, అంటే మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా, నా లైఫ్లో ఇలాంటి బ్యాడ్ ఫేస్ ఏది లేదు, నేను మైండ్కి తీసుకోను. బ్యాడ్ ఫేస్ ఉన్నాయి కానీ మీరు ఐ వోంట్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ బ్యాడ్ అని చెప్పి. చాలా ఉన్నాయి బ్యాడ్. లైక్ ఐ మస్ట్ సే, మీకు కావాల్సిన డ్రామా అది. బేసికల్లీ ఒక మూమెంట్లో బాధ వస్తుంది, ఏడుపు వస్తుంది. సార్ వద్దు సార్, ఎందుకు సార్, మా కోసం మీరు తెప్పిస్తున్నారు బాబా. సీరియస్లీ వస్తుంది, బట్ ఐ కాంట్ కన్సిడర్ ఇట్ యాజ్ ఇట్స్ పార్ట్. ఒకసారి వచ్చి గట్టిగా ఒక బ్రీత్ తీసుకొని ఐల్ గో టు జిమ్, మంచిగా వర్కౌట్ చేస్తాను, ఐల్ హ్యావ్ వెరీ గుడ్ ఫుడ్, ఐల్ స్లీప్, ఐల్ టాక్ విత్ మై వైఫ్,
మా ఇంట్లో స్పెండ్ చేస్తాను. డన్. నెక్స్ట్ డే మళ్ళీ ఓకే. స్టార్ట్ విత్ జీరో. ఐ లైక్ నాకు ఆల్వేస్ స్టార్ట్ విత్ జీరో అనేది ఇవాళ ఇష్టం. అప్కమింగ్ ఏ ప్రాజెక్ట్స్ చేస్తారో పాన్ ఇండియా అవ్వచ్చు, పెద్ద హీరోతో అవ్వచ్చు, చెప్పలేము కదా. ఏ ప్రాజెక్ట్ చేసినా కూడా మీలాంటి అప్కమింగ్ డైరెక్టర్స్ ఇంకా హిట్స్ సాధించి తెలుగు ఫిలిం ఇండస్ట్రీని నిలబెట్టాలని కోరుకుంటున్నాను. అండ్ మా గోల్డ్ టీవీకి ఇంత మంచి ఫిలిం ఇండస్ట్రీ మనల్ని నిలబెడుతుందండి, మనం నిలబెడతాం. లేదు సార్, మీలాంటి డైరెక్టర్స్ వల్లే ఇంకా పోతుంది పాన్ ఇండియా. ఇప్పుడు బాహుబలి ఇలాంటి రాజమౌళి సార్ వల్ల, అట్లాగే రేపు మీ వల్ల, అంటే మీ ఇన్స్పిరేషన్ ఆయనే కాబట్టి 100% ఖచ్చితంగా నిలబెట్టాలని చెప్పి కోరుకుంటూ మా గోల్డ్ టీవీకి ఇంత మంచిగా ఇంటర్వ్యూ ఇచ్చి ఎన్నో మంచి విషయాలు షేర్ చేసుకుని ఎంతో అంటే బ్యాడ్ ఫేస్ ని ఎలా ఫేస్ చేయాలి, దాన్ని కన్సిడరేషన్ లోకి తీసుకోకుండానే ఎట్లా గెట్ ఆన్ అవ్వాలి. దట్ ఈస్ వన్ గుడ్ థింగ్ విచ్ ఐ వాంట్ టు టెల్. కన్సిడర్ ఎవ్రీథింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ జాబ్. నువ్వు ఒక వర్క్ చేస్తున్నప్పుడు అది కూడా పార్ట్ ఆఫ్ జాబ్ అని అనుకొని ముందుకెళ్ళిపోతే ఈజీగా నీ గోల్ రీచ్ అవుతావు. దాన్ని బట్టి ఆగావో అక్కడ నుంచి బ్యాడ్ ఫేస్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడుండే జనరేషన్ ఒక అమ్మాయి మెసేజ్కి రిప్లై ఇవ్వకపోతేనే కోసుకుంటున్నారు. మరి అట్లాంటిది మీరు ఇంత ఎట్లా తీసుకుంటున్నారో కూడా నాకైతే అర్థం కావట్లేదు, స్ట్రైక్ అవ్వట్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిపేర్ అయ్యాను మెంటల్గా. నేను పోస్ట్గా ప్రిపేర్ అవుతాను. పోస్ట్ కేసు ఇప్పుడు మీరు అన్న కేసులో అమ్మాయి ఓకే మెసేజ్ ఇవ్వలేదు, సరే బ్రేకప్ చెప్పింది, సరే వద్దనుకునింది, వాట్స్ నెక్స్ట్? ఇక్కడ వరకు ప్రిపేర్ అవుతాను నేను. నెక్స్ట్ వేరే అమ్మాయి అంటారా? అంతే. ఓకే, దట్స్ ఓకే, నథింగ్ విల్. ఏది ఆపదు. అమ్మాయి కాకపోతే ఒక అమ్మాయి. ఐ డోంట్ బిలీవ్ ఆన్ దట్ ఒక అమ్మాయి ఆ అమ్మాయి లేకపోతే మన జీవితం లేదు. పెళ్ళయిందంటే యూ జస్ట్ కమిటెడ్, గో విత్ ఇట్. సార్ ఎందుకని మీరు ఎనిమల్, అర్జున్ రెడ్డి ఇలాంటి మూవీస్ ఎందుకు తీయకూడదు సార్? మీ మైండ్కి నాకు తెలిసి ఖచ్చితంగా అట్లే ఉన్నాయి, కొంచెం ఆ జోనర్లోనే ఉండే. అట్లాంటివి తీస్తే ఖచ్చితంగా వెళ్ళిపోతుంది సార్. ఇంకా ఈ జోనర్ కంటే ఆ జోనర్ పోతుందేమో అని అనిపిస్తుంది మీ మాటల వల్ల, మీకుండే యాటిట్యూడ్ వల్ల నాకు అదైతే అనిపిస్తుంది. అండ్ ఎస్, చూద్దాం ఎంత దూరం పోతుందో ఇది. ఇట్లా మీరు చేసే ప్రతి ఒక్క ప్రాజెక్ట్ కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ, అండ్ మా గోల్డ్ టీవీ ప్రేక్షకులతో ఇన్ని విషయాలు పంచుకున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ వ్యూవర్స్, చూసారు కదా, ఇది ఇవాల్టి ఇంటర్వ్యూ. వర్ధన్ సార్తో అయితే మనం ఎన్నో విషయాలు పంచుకున్నాం. మన ఫేవరెట్ ఎన్నో మూవీస్ మనకు అందించిన వర్ధన్ సార్తో మనకు మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. చూస్తూనే ఉండండి గోల్డ్ టీవీ.